మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గూండాలు కార్యకర్తలు దాడి చేసి ఇళ్లు ధ్వంసం చేశారు. ఆయన కుటుంబ సభ్యులపై హత్యాయత్నం చేశారు. ఇక రాష్ట్రంలో జంగిల్ రాజ్ ప్రభుత్వం నడుస్తుందని మరొకసారి రుజువైంది. టీడీపీ పార్టీని కూటమి నాయకులకు హెచ్చరిస్తున్నా మా ప్రభుత్వం రాగానే కర్మ తిరిగి వస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ రుచి చూపిస్తామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. మాజీ మంత్రి శ్రీ అంబటి రాంబాబు గారి ఇంటి మీద తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి గూండాలు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున వారి ఇంటి మీద దాడి చేసి ఇంట్లో కుటుంబ సభ్యులు, వారి భార్య, కూతురు, వాళ్ళ మనవలు అందరూ ఇంట్లో ఉంటుండగా వాళ్ళని భయభ్రాంతులను చేసి గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి వారి నివాసాన్ని, వారి నివాసంగా ఎదురుగా ఉంటున్నటువంటి వారి పార్టీ కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. తద్వారా ఈరోజు మనకు మరొకసారి ఈ రాష్ట్రంలో జంగిల్ రాజ్ ప్రభుత్వం తాలూకా వారి కార్యక్రమాలు మరొకసారి రుజువు చేశారు. పార్టీ ముఖ్య నాయకుడైనటువంటి రాంబాబు గారు ఎప్పటికప్పుడు పార్టీ తాలూకా స్టాండ్ని ఏ రోజుకి ఆ రోజు వినిపిస్తూ ఉంటే చూసి ఓర్వలేక ఏదో రకంగా కేసు పెట్టాలి, ఏదో రకంగా వారిని ఇబ్బంది పెట్టాలి, ఏదో రోజు ఆయన్ని హత్య చేయాలనేటువంటి ఒక కార్యాచరణ మీరు తీసుకున్నారు. అందులో భాగంగానే ఈరోజు జరిగినటువంటి దాడి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నా. ఈ తెలుగుదేశం పార్టీకి ఇదేం కొత్త కాదు. ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఈ రోజు వరకు వారి పార్టీ స్థాపించినటువంటి రోజు నుంచి ఎవరు ఈ పార్టీ మీద మాట్లాడినా, ఎవరు ఈ పార్టీ మీద గలమెత్తినా వారిని హత్య చేసేటువంటి కార్యక్రమం వీరికేం కొత్త కాదు. ఆ రోజు 1988లో ఆ రోజు ప్రతిపక్షంగా వంగవీటి మోహనరంగ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఆ రోజు విజయవాడ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని, రాష్ట్రంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీని ఎదురిచ్చేటువంటి కార్యక్రమం చేస్తే, పేద ప్రజల కోసం ఆ రోజు దీక్ష చేస్తే ఆ దీక్షలో వారిని హత్య చేసినటువంటి ఘటన నేటికి కూడా ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరు. 2015 సంవత్సరంలో 2014లో వారు